అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ముందుగా అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పక చేయండి. ఎందుకంటే నేను కొత్త ఛానల్ అయితే చాలు చేసిన. ఇప్పుడు మనం 10 నిమిషాలల్లో చికెన్ తయారు చేసుకోవడం ఎలా, అది కూడా మన ఇంటికాడ చికెన్ ఎట్లా చేసుకోనో చెప్తా. పైలైతే నేనైతే చికెన్ అయితే తెచ్చుకున్నా. చికెన్ తెచ్చుకున్నాక మనం మంచిగా ఉల్లిగడ్డలు కోయాలి. మంచిగా ఉల్లిగడ్డలు కోసి చికెన్ ఒక బొంగలోకి వేసుకొని బాగా కడగాలి. ఎందుకంటే అది కూరకు వాసన ఉంటుంది కదా, ఆ వాసన పోయిందాకా మంచిగా అయితే కడగాలి. మంచిగా ఇదంతా కూరకి ఏమన్నా పక్కకు ఉంటే అదంతా కడకపోతుంది. అలాగా మంచిగా 2 సార్లు అయితే బాగా కడిగేసి పంపేసుకున్నాక మనం ఇప్పుడు మిరపకాయలు, టమాటాలు మంచిగా కోసుకోవాలి. ఎక్కువ పొడవు కోయకుండా మిరపకాయలు అంటే చిన్నగా కోసుకోవాలి. టమాటాలు కూడా సన్నం కోసుకోవాలి. ఇప్పుడు మనం బొగాని పొయ్యి మీద పెట్టేసి నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి బాగా వేయాలి. నేనే తీసిన చూడండి, బాగా వేయాలి. ఇవన్నీ ఎర్రగా అయిందాక మంచిగా అయితే వేయాలి. ఇప్పుడు పచ్చగా ఉన్నాయి కదా, ఇవంటూ బాగా ఎర్రగా అయిందాక వేస్తే టేస్ట్ అనేది కొడుతుంది. వేస్తున్నా చూడండి. ఇక మొత్తం అయితే వేసినాక కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కూర అయితే అవైతే ఉడుకుతున్నాయి చూడండి. బాగా ఎర్రగా వచ్చిందాక వేయాలి. అవి వేయించుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది అప్పుడే వేయగాయి కదా. స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. నూనె తక్కువ పడితే కూడా ఇంకా తూడం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్నాక వచ్చిందాక కలుపుకుంటుండాలి ఎర్రగా అయిందాక. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. అల్లం ఎల్లిగడ్డ అవి వేయాలి. పసుపు, అల్లం ఎల్లిగడ్డ అయితే వేసిన. పసుపు ఎక్కువ కూరను బట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పసుపు వేసుకుంటే చేద్దామని కొడుతుంది. కాబట్టి కూర ఎంత ఉంటే దానికి తగ్గట్టు పసుపు అయితే వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాం. అల్లం ఎల్లిగడ్డ మాత్రం ఎక్కువ రాదు, ఎందుకంటే చేదు కొడుతుంది కూర. మనం ఇప్పుడు ఎంత తెచ్చినామో దానికి తగ్గట్టు అల్లం ఎల్లిగడ్డ వేయాలి. ఎక్కువ కూడా మాత్రం వేయరాదు అల్లం ఎల్లిగడ్డ. నేనైతే అల్లం ఎల్లిగడ్డ వేసిన. ఇప్పుడు వేసి పసుపు, అల్లం ఎల్లిగడ్డ అంతా వేసిన. మంచిగా ఈ కలుపుడు అయిపోయినాక ఇప్పుడు మనం చికెన్ వేయాలి. మంచిగా కడుక్కున్నాం కదా, చికెన్ ఉల్లిగడ్డలు ఉంటాయన్నమాట. కానీ చికెన్ ఇప్పుడు ఇదంతా వేసుకోవాలి. మంచిగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, మిరపకాయలు మనం ముందుగానే కోసి పెట్టుకున్నాం కదా, అవి పక్కకు పెడతాం కదా, అవన్నీ చికెన్ బొగాన్లు వేసినాక అయితే వేయాలి. నేనైతే ఇప్పుడు వేసిన చూడండి, బొగాన్లు వేయాలి. వేసినాక అయితే ఇప్పుడైతే మనం మంచిగా దీన్ని అయితే కలుపుకోవాలి. పసుపు గిసుపు అంతా అయితే వేసినాం కదా, ఉప్పు వేయాలి కూరకి తగ్గట్లు. ఉప్పు ఎక్కువ కూడా వేయరాదు, తక్కువ పడితే కూడా మనం వేసుకుంటాం కాబట్టి ఉప్పు మాత్రం ఎక్కువ వేయరాదు. ఇప్పుడు కారం, మేమైతే కారం అయితే ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే ఎక్కేస్తున్నా కారం. మీకు కనుక మీరు తక్కువ తినేట్టు వాళ్ళైతే కూడా కారం అయితే తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం తెలంగాణలో కాబట్టి మనం ఎక్కువనే కారం తింటాం. అందుకనేమో కారం అయితే ఎక్కువ కావాలని నేనైతే కారం అయితే ఎక్కేసి కారం మంచిగా పట్టిన దాకా బాగా కలపాలి. నేనైతే కలుపుతున్నాను చూడండి. కారం వేయంగానే ఎర్రగా ఎట్లా కొడుతుంది కూర, అప్పుడే అయిందా కూర అన్నట్లు బాగా కలపాలి. ఇగో చూస్తేనే ఇప్పుడు తినబుద్ధి అవుతుంది. కానీ ఇప్పుడే తింటామంటే అయితే హెచ్చిపచ్చి అవుతుంది. తెల్లారితే అయితే బాత్రూమ్ పెడుతుంది.
బాగా కలపాలి, ఎర్రగా అయిందాక మంచిగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇక ఇప్పుడు ఏం మంచిగా అయితే చేయాలి? కొడుతుంది కదా. ఇప్పుడైతే మనం మూత అయితే పెడతాం బాగా ఉడకని కూర. ఇగో బా ఎట్లా ఉడుకుతుందో చూడండి మంచిగా. ఇప్పుడైతే కూర అయితే ఉడకనికైతే ఉడికేసినట్లు దగ్గరికి అయితే వచ్చింది కూర. మంచిగా ఉడకాలి. మనకి ఇప్పుడు చిక్కగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోవాలి. లేదంటేనా నీళ్ళు మనము ఇప్పుడు మనకు చార్చారన మన కావాలంటే నీళ్ళు మాత్రం ఎక్కేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఉడకని నేనైతే ఇక హెచ్చంపూడి అయితే వేసేసిన. హెచ్చంపూడి వేసినాక కూడా కొద్దిసేపు మంచిగా ఉడకాలి, ఎందుకంటే ముక్కలకు పట్టిందాక. ఇప్పుడు మీకు చిక్కగా కావాలనుకో మీరు మాత్రం కొంచెం నీళ్ళు అయితే తక్కువ పోసుకోండి, చారు కావాలంటే ఎక్కువ పోసుకోండి. ఇప్పుడు మసాలా అయితే వేసేసినాం కదా, ఇంకో కొద్దిసేపు బాగా ఉడకాలి. బాగా ఉడికితేనే కూర అంటే మంచిగా కొడుతుంది. ఇప్పుడైతే బాగా ఉడకాలి, మూత అయితే పెట్టేద్దాం. కూర అయితే అయింది. ఇప్పుడు గిన్నెలు అయితే తీసుకున్నా. ఎట్లయితే చూడండి, నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. టేస్ట్ మాత్రం అయితే వేరే సూపర్ అయితే వచ్చింది. అన్నంలోకి ఆ చికెన్ వేసుకొని అలా ఉల్లిగడ్డ కొరుక్కొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది.